అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని కవిత ప్రశ్నించారు. రైతులకి నీళ్లు ఇవ్వటం కేసీఆర్ చేసిన తప్ప అంటూ కవిత ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారంటూ ఆరోపించారు ఆమె. అది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అని విమర్శించారు. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కవిత. ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెళ్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు.